హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. సినిమా అవకాశాల గురించి మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. అయితే జూనియర్ ఆర్టిస్టుల గురించి ఆ వీడియోలో మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే జూనియర్ ఆర్టిస్ట్‌లోనే కొంచెం అంటే డైలాగ్ గూడా చెప్పగలిగేటువంటి ఆర్టిస్ట్‌ల గురించి మాట్లాడుకుందాం. కానీ మరి మీరెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక నలుగురికి ఫార్వర్డ్ అయితే చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశాల కోసం వెళ్ళేటప్పుడు ఏంటంటే మీరు కొంత ప్రాక్టీస్ చేసుకోండి. డైలాగ్ క్యారెక్టర్‌కి వెళ్ళినప్పుడు ఏమవుద్దంటే మీరు ఇంట్లో కెమెరా ముందో, ఫోన్ ముందో ఏదో మీరు మాట్లాడేసి నేను మాట్లాడేసా అని అనుకుంటారనమాట. డైలాగ్ చెప్పేసా అని అనుకుంటారు. నేను యాక్టింగ్ బాగా చేస్తున్నా అని అనుకుంటారనమాట. కానీ రియల్ టైమ్‌లో సెట్‌లో ఎలా ఉంటది? అక్కడ ఒక డైరెక్టర్ కూర్చొని ఉంటాడు. పక్కన చుట్టుపక్కన ఆర్టిస్టులు కూర్చొని ఉంటారు. జనాలు ఉంటారు. ఒకవేళ రోడ్డు మీద జరిగిందనుకోండి ఆ సీను, బోలెడంతమంది చూసేవాళ్ళు చూస్తూ ఉంటారు. నెర్వస్ అయిపోయి డైలాగ్ చెప్పకపోతే ప్రాబ్లమ్ అవుద్దనమాట. అంటే దాంతో పాటు మీరు ఆ డైలాగ్‌కి సంబంధించినటువంటి ఫీలింగ్స్ అనేవి కరెక్ట్‌గా పెట్టగలగాలి. ఇప్పుడు ఒక ఎమోషనల్ సీన్ జరుగుతుందనుకోండి. ఆ ఎమోషనల్ సీన్‌కి సంబంధించి మనం ఆ ఫీలింగ్స్ పెట్టాలన్నమాట. పెట్టకపోతే ఏమవుతది? ఇప్పుడు మనం ఒక డైలాగ్ చెప్పినప్పుడు ఎదుటోడు మనకి రెస్పాన్స్ అనేది ఇస్తారు కదా! మామూలుగా మనం ఎలాగైతే మాట్లాడుకుంటామో, ఆ మాట్లాడుకునేదే వీళ్ళు చేస్తా ఉంటారు షూటింగ్‌లలో. ఓకే. అప్పుడేంటి? ఆ రియాలిటీ అనేది మనకి కనిపించాలి. ఇప్పుడు మీరు డైలాగ్ ఏదో చెప్పారు. నిలబడి చెప్పేసారనుకోండి. అది పాట మాపి చెప్పినట్టు ఉంటది. థియేటర్‌లో కూర్చొని చూసారనుకోండి మిమ్మల్ని మీరు, ఏంది నేను ఇట్లా మాట్లాడినా అనుకుంటారు. కానీ అది రికార్డింగ్ అవ్వదు, ఎడిట్‌లోకి అవ్వదు, సినిమాలో కనిపించదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సిందేంటంటే మన ఎమోషన్స్ అన్నమాట. సో మీరు డైలాగ్ ఆర్టిస్ట్ అవ్వాలి అని అనుకుంటే జూనియర్‌గా ఫస్ట్ వెళ్ళినప్పుడు మీరేం జేయాలి? ఎవ్వరెవరు ఎలా యాక్టింగ్ జేస్తున్నారో చూడండి, గమనిచ్చండి. ఎనకాల నిలబడతారు గదా మీరు. అటు ఇటు తిరుగుతా ఉంటారు గదా! మీరు స్లోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నప్పుడు మీరు ఎక్కువ సార్లు ఏం జేయాలంటే, మీ పనైపోంగానే ఎళ్లి పక్కనెక్కడో కూర్చోటం గాదు. మీరు అక్కడెక్కడన్నా ఉండో, లేకపోతే మీ సీన్ జరుగుతున్నప్పుడు అవతల వాళ్ళు పెద్ద ఆర్టిస్ట్‌ల మధ్య మీరుంటారు గదా! అటు ఇటుగా. వాళ్ళసలు ఎలా పెర్ఫార్మ్ జేస్తున్నారో చూడండి. చూస్తే మీకేమర్థమవుద్దంటే, ఆ సీన్ ఏంటి? ఆ సీన్‌లో వీళ్ళు ఎలా పెర్ఫార్మ్ జేస్తున్నారు? ఇవన్నీ అర్థమవుతాయన్నమాట. సో, దాని నుంచి మీరు కొంచెం నేర్చుకోవచ్చు. అలాగా మీరు రోజు ఎళ్ళేటువంటి షూటింగ్‌లో ఎవరెవరు ఎలా పెర్ఫార్మ్ జేస్తున్నారు? ఎవరు ఎలా మాట్లాడుతున్నారు? దానికి రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు ఎలా ఇస్తున్నారు? ఇది ఎక్కువ నేర్చుకున్నారనుకోండి, మీరు ఇంటికొచ్చిన తర్వాత మీ ఓన్‌గా మీరు మళ్ళీ కొంచెం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆడిషన్స్‌కెళ్ళి మీరు ఆడిషన్స్‌కి ఇచ్చే కన్నా ముందు ఇవన్నీ నేర్చుకోవాలనమాట. అయితే ఏంటి, మీరు జనరల్‌గా చాలామంది చేసేటువంటి పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఓ ఎన్టీఆర్ డైలాగ్ చెప్పటమో, లేపోతే రామ్ చరణ్ డైలాగ్ చెప్పటమో, లేపోతే ఇంకో డైలాగ్ చెప్పటమో, ఎవరైనా మిమ్మల్ని యాక్టర్‌గా పెట్టుకోవాలి అంటే మీకేమొచ్చు? మీరేం డైలాగ్ చెప్పగలరు? మీరేం జేయగలరు? మీరెలా మాట్లాడగలరు? అలా జేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 'రావ రమేష్' గారున్నారు. ఓకే. ఆయన డైలాగ్ యాటిట్యూడ్ ఎలా ఉంటది? వేరే యాక్టర్ కన్నా భిన్నంగా ఉంటదనమాట. ఎందుకు అంటే, అది ఆయన మాడ్యులేషన్, ఆయన స్టైల్. 'ప్రకాష్ రాజ్' గారున్నారు. ఆయన డైలాగు, ఆయన వేలో మాట్లాడడం గాని, ఆయన ఫేస్ ఫీలింగ్స్ గాని, ఆయన ఇప్పుడు మీరు 'అంతఃపురం' సినిమా చూసారా? 'అంతఃపురం' సినిమాలో 'ప్రకాష్ రాజ్' గారు ఎలా 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 అసలు ఆ ఫీలింగ్స్ పెడితే భయమేస్తది చూసేవాడికి. థియేటర్‌లో ఇలా మనం కూర్చొని సినిమా చూస్తుంటాం గదా! భయం, భయమొస్తదనమాట మనకి. ఆ క్యారెక్టర్‌లోంచి కళ్ళు ఇంతింత లావు జేసుకొని అంటే కెమెరా ముందు ఆయన ఎంత బాగా పెర్ఫార్మ్ చేశారనేది మీరు చూడాలి. సో, దాంట్లోంచి మీరేం నేర్చుకోవాలంటే, ఆ సీన్‌లో, ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఆయన ఎలా రియాక్ట్ అయ్యాడు? ఇవి మీరు తెలుసుకోవాలనమాట. ఏదో డైలాగ్ ఒకటి నేర్చేసుకొని, నేను ఆడిషన్ ఇస్తా అని చెప్పేసి ఎళ్ళేసి మీరు అక్కడికెళ్ళి మాట్లాడితే రాదది. ఆడిషన్ ఇచ్చినప్పుడు బానే ఉంటది. వాళ్ళొక ఫోన్ పెట్టుకుంటారు, రికార్డ్ చేస్తారు. కానీ లైవ్‌లోకెళ్ళినప్పుడు సిట్యుయేషను అదంతా డిఫరెంట్‌గుంటది. అక్కడికెళ్ళేటప్పటికి పె 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 అంటారనమాట. సో, కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది
డబ్బుల సంగతి నాకు తెలియదు, నేను ఆల్రెడీ పోయిన వీడియోలో చెప్పా కాబట్టి. అవకాశం ఎక్కువ దొరుకుతుంది కాబట్టి మీరు పరిచయాలు పెరగటం కోసం అలా వెళ్తూ ఉండండి. పరిచయాలు వెళ్ళిన చోటల్లా ఎవరో ఒకరిని పరిచయం చేసుకుంటాండి. అసిస్టెంట్ డైరెక్టర్నో లేకపోతే కోఆర్డినేటర్నో లేకపోతే ఇంకొన్నో పరిచయాలు పెంచుకుంటూ వెళ్తుంటే మీకు ఎవడో ఒకడు ఫోన్ చేసి చెప్తా ఉంటాడు అనమాట. ఇగో పలానా చోట ఇది ఉంది వస్తావా, పలానా చోట క్యారెక్టర్ ఉంది వస్తావా అని. అలాగా మీకు అవకాశాలు పెరుగుతాయి అనమాట. అవకాశాలు పెరిగిన తర్వాత నెమ్మదిగా మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్కి వెళ్ళడానికి ట్రై చేయొచ్చు. సో నేను చివరి వరకు దగ్గర 15-20 ఎపిసోడ్లు చేస్తా ఈ వీడియో. ఆడిషన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం డైలాగ్ చెప్పాలి, ఎమోషన్స్ ఎలా పెట్టాలి, అన్ని రకాలుగా చెప్తా. మీరు నాది కంపల్సరీ ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఓకే, మీకు కనుక నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మర్చిపోద్దు. బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.